నిన్న ఎపిసోడ్లో మనకి ఫుడ్ ఫ్యామిలీ నుంచి ఫుడ్ ఆర్ మెసేజ్ వచ్చిందని అందరికీ తెలిసినప్పుడు ఒక ఇద్దరు పేర్లు పెట్టి ఎవరో ఒకరు చూస్ చేసుకోమన్నప్పుడు డెఫినెట్లీ అందరికీ తెలుసు యష్మి మణికంఠ అది తీసుకెళ్లడం అనేది అది జరగకపోవచ్చని అందరు ఎక్స్పెక్ట్ చేశారు. అది డెఫినెట్లీ అంటే అది అతనికి ఇంపార్టెంట్ అయినా వేరే వాళ్ళు ఉంటే ఏమైనా తీసుకెళ్లే వాళ్ళేమో, అక్కడ యష్మి కాబట్టి డెఫినెట్లీ నిఖిల్ కాకుండా ఫుడ్ కాకుండా ఒక కత్తి ఇచ్చుకుని పొడిసేవి అని చెప్పేసి యష్మికి పెట్టారు అనుకో, కత్తి ఫుడ్ ఎవరిని పడతామని అంటే అక్కడ ఆవిడ ఏమో కత్తి పెట్టుకుని మెత్తి పొడి చేయడానికి రెడీ ఉంటే ఆవిడ ఫుడ్ ఎందుకు ఇస్తుంది, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేకూడదు. అది ఓకే, అంతవరకు ఎక్స్పెక్ట్ చేసాం. బట్ నిన్న మణికంఠకి ఏదైతే పృథ్వీ అండ్ యష్మిది ఇచ్చారో, సో మణికంఠ కూడా కాస్త ఎమోషనల్ పర్సన్ కాబట్టి ఒకవేళ అంటే పృథ్వీ కొంచెం స్ట్రాంగ్ పర్సన్ అంత ఎమోషనల్ గా ఫీల్ అవ్వడు కాబట్టి యష్మి గురించి ఏమైనా ఆలోచించి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది రివెంజ్ లాగా కనిపిస్తదేమో అని కూడా ఆలోచించి యష్మి తీసుకెళ్తాడేమో. ఒకవేళ ఆవిడ ఎమోషన్స్ కోసమైనా కావచ్చు, లేదా ఆడియన్స్ దృష్టిలో రివెంజ్ లాగా అవ్వకుండా ఉండడానికి చూసారా నువ్వు ఇలా చేసినా నేను ఇలా చేశానని చెప్పుకోవడానికైనా తీసుకెళ్తాడని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఫైనల్ గా మణికంఠ కూడా పృథ్వీదే తీసుకెళ్లాడు. మీకేమనిపిస్తుంది అది చూసినాక? అంటే నేను అనుకోవటం ఏంటంటే ఖచ్చితంగా ఇతను యష్మిది అయితే తీసుకుని వెళ్తాడు, చెప్పించుకుని కొట్టినట్టుగా సమాధానం ఇస్తాడేమో అన్నట్టుగా అనిపించింది నాకు. ఎందుకని అంటే ఈమె ఆల్రెడీ ఈమె బిహేవియర్ ఏంది, అతని మీద ఎలా పగ సాధిస్తుంది, ఎలా చేస్తుంది అనేది మనకు అక్కడ క్లియర్గా నిఖిల్ది ఆమెది పెట్టినప్పుడు మణికంఠది పెట్టినప్పుడు రెండో ఆలోచన లేకుండానే మనం ఎలాగైతే ఆలోచించుకున్నామో ఆమె కూడా మన అంచనాలు ఏ మాత్రం తలకిందులు చేయకుండా వెంటనే నేను నిఖిల్నే తీసుకుని వెళ్తానన్న. అక్కడ బిగ్ బాస్ మనం గమనిస్తే యష్మిని మణికంఠ విషయంలో అడిగినట్టుగా కన్విన్స్ చేసినట్టుగా అక్కడ వెళ్ళిన ఎవరిని కూడా కన్విన్స్ చేయలేదు. ఒక్కసారి ఆలోచించు, దాంతో పాటుగా మణికంఠ వైఫ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది అని అన్నప్పుడు నేను నిఖిల్దే తీసుకెళ్తా బిగ్ బాస్ అని అన్నది అని అన్నది. ఆ తర్వాత కూడా ఒకసారి అతని కోసం కూడా ఆలోచించాలని లేదా అని అడిగినప్పుడు అక్కడ ఏందనంటే బిగ్ బాస్ నిన్ను గొర్రెలు చేస్తున్నాడు అనేది క్లియర్. అక్కడ నువ్వు ఆ విషం కక్కుతున్నావు కదా, కనీసం ఇప్పుడన్నా కొంచెం మనిషిగా మారి ఆ విషం కక్కడం ఆపుతావేమో అని చెప్పేసి నీకు ఒక ఛాన్స్ ఇస్తూ ఉంటాం కదా, మనుషులు ఒక మార్పు రావడానికి ఛాన్స్ ఇస్తూ ఉంటారు కదా. నువ్వు మణికంఠ మీద వరుసగా విషయం కక్కుతూనే ఉన్నావు కదా, నువ్వు కనీసం దీంతోనన్నా మారితే నువ్వు ఆల్రెడీ ఆడియన్స్ అక్కడ పాజిటివిటీ పెరుగుతుంది కదా. అక్కడ కొంచెం వాళ్ళిద్దరి మధ్యన కొంచెం కనెక్షన్ ఏర్పడటానికి నిజంగానే నేను మణికంఠకి సంబంధించి అదే ఆమె లాస్ట్ నీకు నేనున్నా మణికంఠ అని అంటుంది కదా, జోకు పెద్ద జోకేషన్. అసలు ఈ సీజన్ లోనే పెద్ద బిగ్గెస్ట్ జోక్ ఏందని అంటే యష్మి గౌడ మణికంఠన మీద నిరంతరం విషం కెక్కే యష్మి గౌడ వెళ్ళి నీకు నేను ఉన్నాను మణికంఠ అని చెప్పడం అసలు సీజన్ 8 సూపర్ జోక్ మాట. బిగ్ బాస్ అడిగినప్పుడు కూడా నిఖిల్ కి వాళ్ళ అమ్మ గురించి మిస్ అవుతున్నాడు అవసరం, బట్ మణికంఠకి నేను ఉన్నాను అంటే అదే నిన్న అక్కడ జోకులు అసలు మామూలు జోకులు క్యాచ్ లేదు. ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత సరే అతను ఆమె బుద్ధిని ఏందో తెలుసుకోవడం కోసం చెప్పిన తర్వాత సరే నువ్వు నిఖిల్కి ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నావు అని అడిగారు. యష్మితో అడిగినంతసేపు అసలు ఏ కంటెస్టెంట్ తోటి బిగ్ బాస్ మాట్లాడలేదు. ఎందుకు ఇస్తున్నామని అనుకుంటే ఆమె 2 సూపర్ జోకులు వేసింది. నిఖిల్కి హౌస్లో ప్రేమ దక్కడం లేదు బిగ్ బాస్, మణికంఠకి చాలా మంది నుంచి ప్రేమ తగ్గుతుంది. అంటే ఆమెకి నాకు తెలిసి పగ అని వినపడినట్టు ఉంది. పగ నిఖిల్కి ఎక్కువ ప్రేమ దక్కట్లేదు అని నువ్వు ప్రేమను పనిచేస్తున్నావు. అక్కడ పక్క నుంచేమో విష్ణుశ్రీ విష్ణుప్రియ ప్రేమను పనిచేస్తుంది, ఆ పక్కన ఉన్న పృథ్వీ ప్రేమను పనిచేస్తున్నాడు, ఆ వెళ్ళిపోయిన సోని అయితే ప్రేమలో ముంచి తేల్చెల్లింది. ఇంతమంది ప్రేమలో అసలు మనవాడు ఆటను మొత్తం ప్రేమలో పెంచడం వల్ల మనవాడు మొత్తం ఊబిలో కొరుగుపోయాడు. నిఖిల్ ఆట వీళ్ళ ప్రేమ వల్ల ఆట మొత్తం కూడా ఊబిలో కూరుకుపోయినట్టు అయిపోయింది. అసలు ఎప్పుడైతే మనం సీజన్ ఫస్ట్ స్టార్టింగ్ డే రోజు ఎవరు టాప్ కంటెస్టెంట్ అని అంటే ఫస్ట్ వినిపించిన మాట నిఖిల్ అనే మాట. ఇప్పుడు ఎవరు వేస్ట్ కంటెస్టెంట్ అని అంటే నిఖిల్ ని అలా దిగజారిపోయాడు అని అంటే వీళ్ళ ప్రేమ వల్ల, వీళ్ళ పవిత్ర ప్రేమ వల్లే. అటువంటి ప్రేమ దక్కట్లేదు నిఖిల్కి అనేది ఒక బూతు. ప్రేమను పంచడం కదా పిండి పారేస్తున్నారు వీళ్ళంతా నిఖిల్ని ఆ ప్రేమలో పెట్టి పిప్పి చేసి పారేస్తుంటే ప్రేమ దక్కట్లేదు అని అన్నది. మరి మణికంఠకి ఏం దక్కుతుంది?
ప్రేమ దక్కుతుందంట. మణికంఠకి నువ్వు ప్రతి దాంట్లోని మణికంఠని టార్గెట్ చేసి మణికంఠని విషం కక్కి మణికంఠని టార్గెట్ చేసి మణికంఠ ఊ అంటే తప్పు ఆ అంటే తప్పు అని చెప్పేసి మణికంఠకి ప్రేమ దక్కుతుందంట హౌస్లో. ఎక్కడి నుంచి ప్రేమ దక్కుతుంది? నువ్వు అన్న మాటల వల్ల, నువ్వు పొడిచే పోట్ల వల్ల అతను బాధపడుతుంటే లాస్ట్లో వెళ్ళి ఒరే ఏడకరా అన్నాడు. అది ప్రేమను పంచడం అంట. అందుకని అందరూ ఓదారుస్తున్నారు. అంటే అతను ఏడుస్తున్నాడు అందుకని మేము ఓదార్పు చేస్తున్నాం. అసలు ఆ ఏడుపు కారణం ఏందన్నది వదిలేస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఏడిపిస్తున్నావు, హౌస్ మొత్తం టార్గెట్ చేసి అతను ఏడిపిస్తున్నారు. ఏడ్చిన తర్వాత ఆ ఏడుపుకి అతను వెళ్తున్నట్టు వీళ్ళు వెళ్ళి ఓదార్చిందని చెప్పుకుంటున్నారు. అలాగే ఉంది, అదే అలాగే అనిపిస్తుంది అక్కడ. సరే ఆమె చెప్పిన తర్వాత అది అయిపోయింది. మళ్ళా నిఖిల్ ఫ్యామిలీని మిస్ అవుతున్నాడు బిగ్ బాస్ చాలానే అని చెప్పేసి. ఇప్పుడు నిఖిల్కి ప్రేమను పంచడం. అక్కడ ఇంకొక జోక్ ఏందని అంటే, నీకు బాగా ఇష్టమైన పర్సన్స్ ఎవరు అని అంటే అక్కడ పాప మీ పిచ్చిది ప్రేరణ అయితే నా పేరు చెప్తుంది. ఎందుకంటే అక్కడ నా పేరు చెప్పడానికి వాళ్ళు బిగ్ బాస్ వెళ్ళటకు ముందు వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ కలిసి సీరియల్ చేశారు. మొదట వీక్ లో కూడా ఆమె చీఫింగ్ చేశారు వీళ్ళిద్దరు. అవన్నీ కూడా ఆమెకు సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఇంకా ఇంత విషయం కక్కుని సోనియా వెళ్ళిన తర్వాత ఈమె ఇంతలా మారిపోతుందని ఆమె కూడా ఊహించదు కదా. ఊహించకపోవడంతో నా పేరే చెప్తుందని చెప్పేసి ఈమె బలంగా అనుకున్నది. అసలు మళ్ళీ నెక్స్ట్ చెప్పిన దాంట్లో కూడా లిస్ట్ లో కూడా ప్రేరణ కనిపించలేదు ఆమెకి. అని అంటే ఇప్పుడు సోనియా పాత్రలో ఈమె ఏ విధంగా పరకాయ ప్రవేశం చేసింది అనడానికి నిన్న ఎగ్జాంపుల్ మనకి. ఎవరు అని అంటే ఇతను పక్కన పెట్టేసి వాళ్ళిద్దరు పేరు, ఈమెను పక్కన పెట్టేసి వాళ్ళిద్దరు పేరు చెప్పింది. కరెక్ట్ చెప్పింది, అది పక్కన పెట్టేద్దాం. వీళ్ళు ఫ్యామిలీని మిస్ అవుతున్నాడు నిఖిల్ అని చెప్పేసి అన్న. అసలు ఒక్క లైవ్ ఎపిసోడ్ చూసిన మనకే అతని ఫ్యామిలీని, వాళ్ళ మదర్ గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ ఏడుస్తున్నట్టు కానీ బాధపడుతున్నట్టు కానీ ఈమెతో షేర్ చేసుకున్నట్టు కానీ ఎక్కడా చూపించలేదు. సోనియా ఉన్నప్పుడు కూడా ఇతను ఏదో ఎప్పుడెవరు ఏడుస్తారా ఎల్లు ఓదార్చడాలని ఈ ప్రయత్నంలో ఉన్నాడు, ఈ హగ్గు చేసుకునే ప్రయత్నంలోనే ఇతను ఉన్నాడు తప్పితే నేను నా ఫ్యామిలీని మిస్ అవుతున్నాను, నన్ను ఇలా మాట్లాడినారు కాబట్టి మా అమ్మ గురించి ఇలాగా. ఫస్ట్ టైం వాళ్ళ మదర్ గురించి నిన్న లెటరు విన్నాం. నిన్న లేకపోతే లైవ్ ఎపిసోడ్లో ఏమన్నా జరిగిందని అంటే అసలు ఆ ఫ్యామిలీని మిస్ అయింది. ఇప్పుడు కనిపిస్తేనే కదా. ఇప్పుడు కానీ ఆపోజిట్ లకి మనీ ఏం మాట్లాడుతున్నాడు, క్వైట్ ఆపోజిట్. నేను వచ్చిందే భార్య బిడ్డల కోసం, అసలు మేము కలుసుకోవడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను, నాకు ఇది తప్ప వేరే ఛాన్స్ లేదు. ఫ్యామిలీ 10 మాటలు మాట్లాడితే ఒక 5-6-7 మాటలు ఫ్యామిలీ గురించి, భార్య గురించి, పిల్లల గురించి ఉంటాయి. వాళ్ళందరికి కూడా తెలిసే కదా ఇలా హేళన. ఇదంతా తెలిసిన తర్వాత కదా ఇదంతా హేళన. తెలిసిన తర్వాత కూడా దొరకట్లేదు అన్నారు. పోనీ నిజంగానే అసలు మణికంఠ వైపున ఆమె స్టాండ్ తీసుకోవటం అనేది అనుకోవటం మనం అసలు ఎక్స్పెక్ట్ చేయడమే తప్పు. ఎందుకనంటే ఆమె నిన్ను ఎలాగా చేస్తానో చూడు, నిన్ను ఎలా పంపిస్తానో చూడు, ఇంకా ఆమె కక్కుతూనే కనబడుతుంది మనకి. అలాంటి ఆమె మణికంఠ కోసం ఎందుకు పాజిటివ్గా ఆలోచిస్తుంది? సరే ఆలోచించడం పక్కన పెట్టేసిన తర్వాత ఆమె వేసిన పెద్ద జోక్ ఏందని అంటే, మణికంఠ కోసం ఆలోచించవా అని అంటే, మణికంఠకి నేను ఉన్నాను బిగ్ బాస్ అన్నాడు. ఏమున్నాం మణికంఠని పొడవటానికి, అతను పర్సనల్ అటాక్ చేయడానికి, అతను చీఫ్ కాకుండా చేయడానికి, అతను బాధపడుతుంటే నువ్వు చూసి ఆనందపడటానికి. ఇప్పుడు హౌస్ అంతా అతన్ని గేమ్ నుంచి తీసేశారని చెప్పి అతను బాధపడుతుందంటే భలే తీసేశారంటే మామూలుగా అది ఒక మామూలు సైకోయిజం పీక్స్కి వెళ్ళిపోతే బిహేవ్ చేస్తారు. ఆ రకంగా బిహేవ్ చేస్తుంది మణికంఠ విషయంలో. వచ్చి మళ్ళా నీకు నేను ఉన్నాను మణికంఠ అని అంటే వాడికి మణికంఠగా బెత్తరపోయాడు. నువ్వు నా వైపు ఉండవు, ఎందుకమ్మ వెనక నుంచి పొడవటానిక, నన్ను అట్టుకుని లాగటానిక అని అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు. ఇదంతా అయిపోయింది. ఏ మాట కామాట చెప్పుకోవాలంటే నిజంగా ఆవిడ ఉంది. ఎందుకు అంటే ఆవిడ ఏ ఉద్దేశంతో అన్నా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వీళ్ళు ఎంత అయితే విషయం కక్కుతున్నారో అతను అంత టాప్ లోకి వెళ్ళిపోతున్నాడు. హైప్ ఇవ్వడంలో ఈవిడ ఉంది. అంటే పెరుగుతున్నదా దాంట్లో ఈమె పాత్ర పోషిస్తుంది. కానీ ఆమె అనుకోవట్లేదు, ఆవిడ ఉద్దేశం కాదు, బట్ ఆడియన్స్ అసలు లోపల ఉన్నది అది. సరే అది అయిపోయిన తర్వాత మణికంఠకి ఇక్కడ నిన్న జరిగిన దాంట్లో మిస్టేక్ అయితే క్లియర్గా కనబడుతుంది. మనం అనుకోవచ్చు నిజంగా మనకు అక్కడ చూస్తే కనుక
చాలా మందికి అనిపించింది ఏందని అంటే Exactly. మణికంఠకి ఇవ్వకుండా, మణికంఠ ఫ్యామిలీ ఎమోషన్స్కి ఆమె విలువ ఇవ్వకుండా ఈమె తీసేసింది కాబట్టి అతను క్లియర్గా పృథ్వీకి ఇవ్వటం, అక్కడ పర్సన్స్ ఎవరు అనేది మనం అక్కడ గమనించాలి. అవును. ఎందుకంటే యష్మి వెసెస్ పృథ్వీ ఉన్నారు అక్కడ మణికంఠ పొజిషన్లో ఎవరున్నా కూడా అక్కడ పృథ్వీ, ఆమె కంటే పృథ్వీకి కొంచెం జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఉన్నది కాబట్టి పృథ్వీకి ఇస్తాడు అన్నది, ఇస్తే బాగుండు అనేది ఎక్కువ ఉంటుంది. కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంది అని అంటే అక్కడ ముందు జరిగింది ఇదంతా తీసేశారు. ఎందుకంటే అక్కడ చాలా మంది యష్మి ఏడుస్తుంటే కూడా ఇవ్వలేదని ఏడుస్తుంటే బాగా అయింది మంచి పని చేశాడు, ఆమెకి ఇవ్వలేదు కాబట్టి నీకు ఇవ్వలేదు తప్పే ఉంది అని చెప్పేసి వాదించే వాళ్ళు ఉన్నారు. అది కొంతవరకు కరెక్టే. ఎందుకంటే అతను ఎమోషన్స్కి, అతని ఫ్యామిలీ ఎమోషన్స్కి విలువ ఇవ్వలేనప్పుడు నీ ఫ్యామిలీ ఎమోషన్స్కి అతను ఎందుకు విలువిస్తాడు? దెబ్బకి దెబ్బ కొట్టాడు, మంచి పని చేశాడు అని చెప్పేసి అని అనుకున్నారు చాలా మంది. కానీ అక్కడ ఏందనంటే మణికంఠ మిస్టేక్ ఏందని అంటే అక్కడ పృథ్వీ ఉన్నాడు కరెక్టే, మణికంఠ కంటే పృథ్వీ మంచోడు, వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే అతనికి ఇవ్వడంలో తప్పు లేదు అన్నది కరెక్టే. కానీ అక్కడ ఏమేమి జరిగిందంటే లైవ్ ఎపిసోడ్లో దీనికి సంబంధించి చిన్నదే చూపించారు. మెయిన్ ఎపిసోడ్లో అక్కడ ఏం జరిగిందని అంటే ఇలా ముగ్గురు కూర్చొని ఉన్నప్పుడు హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మణికంఠ అడుగుతాడు, నాకు తను అక్కడి నుంచి వచ్చిందో లేదో, ఏం మెసేజ్ ఇస్తుందో, అసలు షో వల్ల చెప్పాడు, ఆ పాయింట్ కూడా చెప్పాడు, షో వల్ల తనకు కానీ నెగిటివ్ కానీ అవుతుందేమో. అదే డిస్కషన్ ముందు కూడా జరిగింది లైవ్ ఎపిసోడ్లో. అని అంటే హౌస్లో చాలా మంది కూడా సరే మణికంఠ నీకు చేస్తాంలే అన్నట్టుగానే అన్నాను. అంటే నా ఫ్రెండ్స్ ఆపోజిట్లో లేకపోతే నీకు చేస్తాం అని అన్నారు. లేకుండా ఎందుకు ఉంటారు? ఇద్దరు పెట్టినప్పుడు ఎవడో ఒకడు ఉంటాడు కదా, ఇండైరెక్ట్గా నీకు చేయవురా అబ్బాయి, నిన్ను ఇంతకుముందు గేమ్లో ఎలాగైతే తొక్కుపడేస్తున్నామో అలాగే తొక్కుపడేస్తామని చెప్పేసి క్లియర్గానే చెప్పారు. హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరో కూడా నువ్వు నాకు చెప్పు నువ్వు నాది అని అడగలేదు. కానీ ఇతను సిగ్గు లేకుండా వెళ్ళి అందరిని అడిగాడు. అప్పుడు పృథ్వీ ఒక మాట అన్నాడు, ఆపోజిట్లో గనక యష్మి గనక లేకపోతే గనక నేను నీకు హెల్ప్ చేస్తా, ఏది నీకు కావాల్సింది నేను ఇస్తా కానీ అని అన్నాడు. సరే అని చెప్పేసి అన్న తర్వాత అక్కడ ఏమన్నాడు అనండి పృథ్వీ, ఒకవేళ నువ్వు వెళ్ళినప్పుడు నాకు ఆపోజిట్లో యష్మినే కాదు ఎవరున్నా కూడా నా తీసుకురాకు, నువ్వు వాళ్ళకి ఇచ్చేసే అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు మణికంఠకి. కానీ మణికంఠ ఏం చేశాడు ఇక్కడ, అక్కడ యష్మి కూడా పృథ్వీ ఉన్నప్పుడు అతను యష్మికి ఇచ్చేసాడు అని అనుకో, బయటకు వచ్చిన తర్వాత పృథ్వీకి నువ్వే కదా ఆపోజిట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేయమన్నావు, అందుకే బ్రో నేను యష్మికి ఇచ్చాను, తను కూడా మా మధ్యన ఉన్న గ్యాప్ ఉన్నది కాబట్టి ఈ విధంగానైనా కొంత ఫుల్ఫిల్ చేస్తామేమో అని చెప్పేసి అది ఆ క్రాక్ అని కొంచెమన్నా సరి చేసుకొచ్చేమో అని చెప్పేసి అని అనుకున్నాము, అందుకే ఆమెకి ఇచ్చానని చెప్పేసి చాలా హుందాగా ఉండేది. ఆమెకి ఇంకా అసలు మామూలుగా చంపదెబ్బ కొట్టినట్టుగా సమాధానం అన్నట్టుగానే ఉండేది అది. కానీ ఇతను ఏం చేశాడు అక్కడ యష్మి గౌడకి సంబంధించి అతను చెప్పి రీజన్ కూడా, నీకు ఫ్రెండ్స్ ఎవరు అని అన్నప్పుడు కూడా నబీలు ఈ వీళ్ళ పేర్లు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ అక్కడ సీత పేరు మొదటి నుంచి కూడా మనం అక్కడ అబ్జర్వ్ చేస్తుంటే, నేను మొన్న అప్పుడు తప్పించినప్పుడు కూడా సీతను నేను చాలా నమ్మాను, అది చేసా ఇది చేసా నన్ను మోసం చేసింది అని అన్నప్పుడు కూడా సీత ఫ్రెండ్స్ లిస్ట్లో సీత పేరుని లేపేశాడు. ఇప్పుడు అంత అలాగా నేను ఫ్రెండ్గా నమ్మాను, నన్ను ఇలా చేస్తుందని అనుకోలేదురా, గేమ్లోని నన్ను ఇలా తప్పిస్తుందని అనుకోలేదురా, అదిరా ఇదిరా అని చెప్పేసి ఏడుస్తుంటే మళ్ళీ వీళ్ళందరూ వచ్చి యష్మితో సహా అందరూ వదర్చారు. నువ్వు నిజంగా అంత ట్రూ ఫ్రెండ్గా ఆమెను చూసినట్టయితే నువ్వు ఎందుకు ఆమె ఫ్రెండ్స్ ఎవరని అన్నప్పుడు ఆమె పేరు ఎందుకు చెప్పలేదు? అదొక మిస్టేక్. నెక్స్ట్ పృథ్వీ తనంతట తానే నేను చెయ్యను, నాకు వద్దురా అని చెప్పేసి అని అన్నప్పుడు యష్మిది తీసుకొని వచ్చి ఆ రీజన్ చెప్పేస్తే మంచిగానే ఉండేది, హుందాగా ఉండేది, ఇతనికి పాజిటివ్ అయ్యేది, మనకంటే ఇంకా పాజిటివ్ అయ్యేది. కానీ అక్కడ ఏమో అక్కడ బిగ్ బాస్ అడిగినప్పుడు ఒక మాట, ఒక అబద్ధం చెప్పిన మిస్టేక్ ఏందనంటే మణికంఠ పృథ్వీ నేను వెళ్తే పీక నొక్కేస్తాడు అని అన్నాడు. ఆ పీక నొక్కేసి అంత సీన్ ఏమీ లేదు. అతనే చెప్పాడు ఏమని, వద్దురా నాకు నా ఆపోజిట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేసే లెటర్ అని చెప్పేసి అని అన్నాడు. అన్నప్పుడు నువ్వు క్లియర్గా అక్కడ మళ్ళీ అక్కడేమో క్లియర్గా నీ మనసులో ఏముంది, నిన్ను దెబ్బ కొట్టింది కాబట్టి యష్మని నువ్వు తిరిగి దెబ్బ కొట్టాలి, నీకు ఛాన్స్ వచ్చింది కాబట్టి అన్నది నీ మనసులో ఉంది. అదే చెప్పవచ్చు కదా, యష్మి విషయంలో నాకు బాండింగ్ లేదు, ఆమెతో కంపేర్ చేస్తుంటే నాకు పృథ్వీతో బాండింగ్ ఉన్నది, డైరెక్ట్గా చెప్తే బాగుండేది. కానీ దాన్ని ఏం చేస్తున్నాడు, నాకు ఇతని మీదకి తోసేసాడు. అతను నేను బయటికి వెళ్తే పీకట్టుకుని నొక్కేస్తే, పీకట్టుకుని ఎందుకు నాకు నువ్వు ఊరుకుని టైప్ నువ్వు పీకట్టుకుని నొక్కేస్తే కాదు కదా అక్కడ. కానీ అక్కడ ఏంటంటే అతను
ఫ్లిప్ అయ్యాడు అక్కడ క్లియర్ గా అతని మనస్తత్వం ఏందన్నది మనకి క్లియర్ గా కనబడింది. స్టాండర్డ్ ఆ డిస్కషన్స్ లో కనుక వాళ్ళిద్దరూ దానికి జరిగింది. ఇంకోటి ఏంటంటే అక్కడ మరీ యష్మికి సంబంధించి ఒక డ్రామా క్రియేట్ చేయడానికి అనేది అక్కడ క్లియర్ గా కనిపించింది ఒక ఫుటేజ్ కోసం. జస్ట్ అక్కడ ఆమెకి సంబంధించిన లెటర్ వేసి మళ్ళీ తీసేయటం, ఆమెను ఏడిపించడానికి, క్లియర్ గా ఆమెను ఏడిపించడానికే చేశారు. అక్కడ హౌస్ లో బై మిస్టేక్ వచ్చాడు, బై మిస్టేక్ ఏమి రాదు అక్కడ. కనీసం ఇలాగన్నా కాస్త కంటెంట్ ఇస్తారేమో రా బాబు, కనీసం ఇప్పుడన్నా ఏడండి రా బాబు, ఇలాంటి దాంట్లో కూడా కంటెంట్ రాకపోతే ఇంక మిమ్మల్ని ఎవడు కాపాడలేడు అన్న దాంట్లో ఒక చిన్న జలక్ కింద ఇచ్చాడు. అది ఏడ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో కూడా అది కంటిన్యూ అవుతుంది. సో నిన్న దాంట్లో మణికంఠ కొంచెం ఆలోచిస్తే బాగుండు అని అనిపించింది. అతనికి మొత్తం పాజిటివ్ అనే లేదు, అతను కూడా సింపతి డ్రామా క్రియేట్ చేస్తున్నాడు అనడానికి కూడా అది క్లియర్ గా కనబడుతుంది మనకి. యష్మి విషయంలో నిజమే ఆమె బుద్ధి అలాంటిదే అని నువ్వు అనుకుంటున్నప్పుడు, ఇతనికి ఛాన్స్ వచ్చినప్పుడు ఇతను పైగా నాకు వద్దు అని చెప్పేసి పృథ్వీ చెప్పినప్పుడు కూడా ఇతను చేయకపోవటం అనేది ఇతను మిస్టేక్ అని అనిపించింది. కాకపోతే కొందరమని అనిపించవచ్చు. ఓ వైపు ఏమో అతన్నేమో ఎప్పుడు పంపేద్దామా, అవసరమైతే ఈ విషయం కక్కుతూనే ఉన్నది, అతను ఎప్పుడు బయటికి పంపేద్దామా అని చెప్పేసి ఆమె చూస్తుంటే ఇతను ఎందుకు ఆమె గురించి ఆలోచించుకోవాలని చెప్పేసి అతను సపోర్ట్ చేసి వాళ్ళు అనుకోవచ్చు. కాకపోతే అక్కడ ఇతను కొంచెం మంచి, ఇంకా మంచి అని అనిపించుకోవడానికి, ఆమెకి సరిగ్గా కరెక్ట్ గా సమాధానం చెప్పడానికి, సిచ్యువేషన్ ద్వారా సమాధానం చెప్పడానికి మంచి అవకాశం వచ్చింది. అక్కడ ఇక్కడ యష్మితో ఈక్వల్ గా అనిపించుకున్నాడు. అదే ఒకవేళ యష్మి కూర్చుంటే అప్పర్ రేంజ్ లో ఉన్నట్టు అదే దెబ్బకి దెబ్బ కొట్టాళ్లే అని అనిపించవచ్చు. కాకపోతే ఆమెని ఒక సందర్భం వచ్చింది కాబట్టి నీకు నేను ఇప్పుడు మనకి ఎవరైనా క్రికెట్లో ద్వేషిస్తూ మాట్లాడినప్పుడు, స్లెడ్జింగ్ చేసినప్పుడు సచిన్ చాలా సందర్భాల్లో బ్యాట్ తో సమాధానం చెప్పేవాడు అని చెప్పేసి అని అంటాం. విరాట్ కోహ్లీ కూడా బ్యాట్ తోటే సమాధానం చెప్పేవాడు అని చెప్పేసి అని అనుకుంటాం. ఆ దూషణ చేసినప్పుడు వీళ్ళ నోటితో మాట అనుకుంటా బ్యాట్తో సమాధానం చెప్పేవారు. అలాగే ఇప్పుడు ఆమెకి డైరెక్ట్ నువ్వు మాట అనుకుంటా నువ్వు చేసిన పని ద్వారా సమాధానం చెప్పి ఆమె నోరు ముయించే అవకాశం వచ్చింది. కానీ ఇక్కడ అతను ఫెయిల్ అయ్యాడు ఆ విషయంలో. ఆమె ఎలా చేసిందో అతను అలాగే చేశాడు కదా, ఇద్దరికి పెద్ద తేడా ఏమున్నదిలే అన్నట్టుగా అనిపించింది. సో మనం నిజంగానే అనుకున్నట్లు మణికంఠ మిస్టేక్స్ కూడా ఉన్నాయి, కానీ వీళ్ళు పెద్దాక వెళ్ళి చూపించడం వల్ల మనకు కూడా అవి కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి. చూద్దాం ముందు ఏం జరుగుతుందో.